సో గైస్ ఇప్పటి వరకు చూశారు కదా అనంత పద్మనాభ స్వామి గురించి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఒక ద్వారానికి సరిపడగా ఒక పెద్ద దీన్ని ఏమంటారన్నా అన్నా ప్యానల్, ఇది వాల్ ప్యానల్ లాగా మీ ఓనర్ గారికి సొంతంగా చేయించుకున్నది ఇది. అయితే తనకి సొంతంగా ఇది చేయించుకున్నది, కానీ ఇది నచ్చి రాష్ట్రపతి వాళ్ళు ఆ భవన్లోకి ఇది కావాలని చెప్పేసి అడిగారంట. సో మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఎంత అద్భుతమైన వర్క్ చేస్తారని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకి చూస్తే అర్థమవుతుంది అసలు మామూలుగా లేదు. సో గైస్ చూసారు కదా, చూస్తుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అందరికీ కూడా. అండ్ సో గైస్ ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య గల కారణం ఏంటంటే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించే ఆ గుడి యొక్క ద్వారపు తలుపులు ఇక్కడ అనురాధ టింబర్స్ వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ అందరికీ ఆ రామ మందిరం గురించి బాగా తెలుసు, ఇండియాలో చాలా చాలా ప్రత్యేకమైనది. సో దాన్ని త్వరలోనే ఓపెనింగ్ కూడా చేస్తూ ఉన్నారు. సో దాని ద్వారపు తలుపులు చాలా మంచి డిజైన్తో చేశారంట. సో ఆ విజువల్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో గైస్ చూసారు కదా, ఇందాకటి వరకు మనం అనంత పద్మనాభ స్వామి గురించి అయితే డిస్కస్ చేసాం. అండ్ ఈరోజు మనం మెయిన్ ఇక్కడికి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అయోధ్యలో రామ మందిరానికి ఇక్కడ అనురాధ టింబర్స్ వారు ప్రత్యేకంగా తలుపులు తయారు చేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అండ్ ఇప్పటి వరకు అవి విజువల్స్ అయితే మనకు దొరకలేదు, త్వరలోనే అవి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. అయితే ఇక్కడ మనకి సంబంధించి ఒక ద్వారానికి సంబంధించి ఒక పెద్ద ప్యానల్ అయితే ఇక్కడ మనకుంది. సో దాని డిజైన్ చూస్తే మాత్రం మీ అందరికీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒకసారి అదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ డిజైన్ కరెక్ట్గా పర్టికులర్గా చూస్తే ఇందులో చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. కొన్ని పక్షులు కనిపిస్తాయి, కొన్ని ఫ్లవర్స్ కనిపిస్తాయి, కొన్ని జంతువులు కనిపిస్తాయి. అంత చక్కగా అంత అద్భుతంగా దీన్ని చెక్కడం జరిగింది. సో దీన్ని చూడడానికి 2 కళ్ళతో సరిపోవు. సో కొంచెం మనం వెనక నుంచి చూస్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది ఏమేమి ఉన్నాయని చెప్పేసి. అండ్ దగ్గరకు వచ్చి కొంచెం క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే నేను చెప్పాను కదా, పక్షులు కానీ ఫ్లవర్స్ కానీ ఆ జంతువులు అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఒకసారి చూంచే, ఇక్కడ చూసారా, మనకి దూరం నుంచి చూసినప్పుడు ఇది కనిపించలేదు, కానీ ఇది ఒక పక్షి. అలా ఫ్లవర్స్ ఉన్నాయి, ఇలా పక్షులు ఉన్నాయి చూడండి మొత్తం కూడా. అని వెనక్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ అసలు ఏమున్నట్టు కనిపించవు. సో అంత అద్భుతంగా దీన్ని చెక్కడం జరిగింది. అండ్ ఇక్కడ రామచిలుక రాముడికి చాలా ఇష్టమైనది రామచిలుక, అది కూడా ఇక్కడ ఉంది. సో మీరందరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదైతే రామ మందిరానికి తీసుకెళ్లే డోర్లు అయితే కాదండి. ఇవి నార్మల్గా వీళ్ళు సొంతంగా చేసుకున్నారు. ఇవి నచ్చి రాష్ట్రపతి భవన్లో వీటిని పెట్టాలని చెప్పేసి కూడా అనుకున్నారంట. చూసి మరి చూద్దాం. అండ్ ఏఎస్ ఆఫీసర్ ఎవరు అడిగారు మోడల్ది రామ మందిరం చేయించమని, అవి చేయించి పంపించారు. అది చూసి డోర్లు కూడా చేయమని అడిగారు. ఎల్ఎన్టీ ప్రాజెక్టు వీళ్ళందరిని అప్రోచ్ అయ్యి దాని ద్వారా వచ్చారు. అంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందంటే ముందు మీరు చాలా వాటికి చేసే ఉంటారు. యాదగిరి గుట్ట చేశారు అన్ని సార్, వాళ్ళ హార్డ్ వర్క్ బాగా చేస్తారు సార్. ఓకే, యాదగిరి గుట్ట ఇంకా ఇంకేం చేశారండి? ఇక్కడ చాలా గుళ్ళకు చేశారు. రాష్ట్రపతి భవన్లో ఫ్లాగ్ పోస్ట్ చేశారు. ఓకే, అయితే మీరు ఇక్కడ ఎక్కువగా ఈ బర్మా టేకు
ఇక్కడ ఈ బాగా రెండు export పెట్టారు కదా మేడం, ఒకటి ఎవరు, ఒకటి అనంత సేన విష్ణుమూర్తి గారు, విష్ణుమూర్తి అంటే అది దాన్ని అనంత పద్మనాభ స్వామి అనొచ్చా? అలా ఉం? అది ఏ చెక్కతో చేశారు? బర్మా టేక్ అండి. బర్మా. చాలా బాగుంది మేడం అది. అది మేడం శ్రీరాములు వారు, అది కూడా బర్మా టేకేనండి. అంటే ఏం డిఫరెన్స్ ఏంటి బర్మాకి టేకుకి? బర్మా టేకు శిల్పాలు చెక్కడానికి చాలా స్మూత్ గా బాగుంటుంది. ఓకే. ఎన్ని రోజులు పట్టింది మేడం దానికి చెక్కడానికి? ఇది ఆల్మోస్ట్ కొన్న దగ్గర నుంచి 5 years పట్టింది అవ్వడానికి, ప్రాజెక్ట్ క్లోజ్ అవ్వడానికి. అనంత పద్మనాభ స్వామిది, కానీ ఇది చాలా పెద్దది, దాని గురించి ఒక చరిత్ర ఉంది. అది 1000 నుంచి 1500 సంవత్సరాల కర్ర. అది మా శరత్ గారికి కిరణ్ గారికి అది అనిపించింది, ఇంత పెద్ద లాగ్ దొరకదు కదా, అందుకని దాన్ని ఏదన్నా చెయ్యాలని ఆయనకు అనిపించి అలా చేయించారు. అంటే 1000 నుంచి 1500 సంవత్సరాలు అప్పటి కర్ర. అంటే ఎలా మీకు ఎలా బయటపడింది? ఆ ఆప్షన్లో చూసి కొన్నారు బర్మాలో. ఎక్కడ మేడం, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ స్టేట్ నుంచి వస్తుంది? బర్మా కంట్రీ నుంచి. బర్మా కంట్రీ డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుందా? అవును. ఓకే. సో నేను కూడా ఇది ఇంటర్నేషనల్ టింబర్స్ కంపెనీ అని చెప్పేసి అన్నారు. అంటే ఇది ఎక్కువగా ఇప్పుడు ఈ అయోధ్యకు సంబంధించి తలుపులు తయారు చేయడం వల్ల బయటపడింది కదా. సో ఎలా అనిపిస్తుంది అయోధ్య తలుపులు? మా సారాళ్ళు అన్ని పనులు బాగా చేస్తారండి. ఎవరన్నా ఒక మంచం అడిగినా కానీ చేసి పెడతారు. వాళ్ళు కృషే మా అందరికి చాలా గర్వం ఉంది వాళ్ళని చూస్తే. ఇద్దరు అన్నదమ్ములు ఫాస్ట్గా తిరిగి అన్ని పనులు వాళ్ళే చేస్తారా? చేయించేది వాళ్ళే కదా. అంటే డిజైనింగ్ వాళ్ళు అన్ని చేయించేది వాళ్ళే. చేయించేది వాళ్ళు, చేసే వర్కర్స్ చేసే వర్కర్స్. ఓకే, రైట్. ఇక్కడ ఇంకా చాలా కొన్ని కర్రలు మిగిలిపోయినాయి కదా మేడం, ఏంటండి అది బర్మా టైప్ మిగలలేదు, అది నేను సేల్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ రెండు చెక్కిన వాళ్ళు ఒకలేనా శిల్పులు? అవునమ్మా. ఇక్కడ ఉన్నారా మేడం వాళ్ళు? లేరమ్మా, బర్మాలో ఉన్నారు, వస్తారు నెక్స్ట్ మంత్ వస్తారు. నెక్స్ట్ మంత్. వాళ్ళకి తెలుగు వచ్చా మేడం? రాదా? రాదు. తెలుగు రాకుండా అంత రూపాన్ని ఎలా చెప్పగలిగారు? ఇంకే ట్రాన్స్లేషన్ చేసుకుని మేము మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు, చేస్తారు. కానీ దీన్ని చెక్కడానికి 5 years టైం పట్టిందా? చెక్కడానికంటే దాన్ని కొని అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని అన్ని తేడం, అన్ని ప్రాసెస్. ఇది ఇక్కడ మన ఇండియాలో దొరుకుతుందండి ఇది? ఏదండి? ఈ బర్మా కర్ర దొరకదా అసలు? ఎక్కడ మన నల్లమల్ల అడవుల్లో కూడా దొరకదు? లేదు, బర్మా కంట్రీలో అయింది కాబట్టి బర్మా టెక్. అది మామూలుగా మన దగ్గర ఉన్న టెక్ కర్రలతో చేయడానికి అవుతుందా? చెయ్యొచ్చండి, ఇంత లావు అయితే దొరకట్లేదు కదా ఇక్కడ. చేయొచ్చు, మన దగ్గర అన్ని ముళ్ళు అవి ఉంటాయి, అది బర్మా దాంట్లో ఉంది. ఎంత మేడం ప్రాజెక్ట్ అయోధ్య ఎంత, ఎన్ని కోట్లు? అది నాకు ఒక 10 కోట్లు ఉంటుంది అన్నమాట ప్రాజెక్ట్. తెలియదు, అది ఫైనాన్షియల్ అంత సారాలు. తలుపులు ఎంత ఉంటాయి? పెద్దగా చాలా చిన్నయ్యనమ్మా. ఇది ఈ మోడల్, ఈ మోడల్ యాదగిరి గుట్ట అంత భారీ కాదు, యాదగిరి గుట్ట కన్నా కొంచెం చిన్నవే. సార్ అయితే లేరు ఇప్పుడు. మీరు మండే వస్తే అన్నీ ఆయన ఇస్తారు. మండే వస్తే ఆయన మాట్లాడతారా? అంటే గవర్నర్ గారు వచ్చారా మేడం? వచ్చేలే. ఎప్పుడు ఇప్పుడేనా? దేని గురించి వచ్చారా? అనంత పద్మనాభ స్వామి చూడాలని వచ్చారు ఆయన, ఆవిడ. అవునా? ఓకే. ఆమె ఏమంటున్నారు మరి? చాలా బాగా అనిపించిందండి. దాన్ని అంటే అది ఇప్పుడు ఇక్కడ ఉంటుందా లేకపోతే దాన్ని మళ్ళీ ప్రస్తుతం అయితే ఇక్కడేనండి. ఆయన ఎక్కడ వేలం పాట పెట్టి ఆయన వెళ్ళాలనుకుంటే వేలం పాట ఉంటుంది, ఉంది, తెలీదు ఇంతవరకు ఏమో అనుకోలేదు. కానీ వేలం పాట పెడితే నాకు తెలిసి అవి కొన్ని 1000 కోట్లకి వెళ్ళిపోద్దాం అనుకుంటున్నాను. 1000 కోట్లకి కానీ 100 కోట్లకి కానీ వెళ్ళొస్తుందేమో నా అభిప్రాయం.